నల్గొండలో బీఆర్ఎస్ చేపట్టబోయే రైతు దీక్ష టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధించారు మంత్రి తుమ్మల. రైతులకు రుణమాఫీ చేసినందుకు రైతు దీక్ష చేస్తారా, సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తున్నందుకు రైతు దీక్ష చేస్తారా అని ప్రశ్నించారు తుమ్మల. 10 ఏళ్లలో పూర్తి స్థాయిలో రుణమాఫీ ఎందుకు చేయలేదని, రైతు దీక్షకు వచ్చే బీఆర్ఎస్ నాయకులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ రోజు కొంతమంది పెద్దలు వచ్చి నల్గొండలో అనుకుంటా రైతు దీక్ష చేస్తామని చెప్పి వస్తున్నారు. ఎందుకు? మేము ఒకే సంవత్సరంలో 21,000 కోట్ల రుణమాఫీ చేసినందుక, లేకపోతే మీరు మానేసినటువంటి 7,625 కోట్ల రైతు బంధు డబ్బులు వాళ్ళ ఖాతాలో వేసినందుక, సన్నధాన్యాన్ని బోనస్ ఇచ్చి 500 ఇచ్చి కొన్నందుక, దేనికి మీరు చేస్తారు? అయినా సరే మీరేదో అన్నారనో, మీరేదో గొడవ చేయాలనో, ఇందాక అనిల్ అని చెప్పారు, ఒక్కొక్క సభలో ఒకళ్ళిద్దరు వచ్చి మాకు అది లేదు ఇది లేదని చెప్పే కాడుకున్నారు. 10 సంవత్సరాలు కార్డులు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం సిగ్గుతోడు తల వంచుకునేది పోయి ఈ రోజు అందరికీ అర్హులందరికీ కార్డులు ఇస్తాము, గతంలో మా దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్లు ఇయ్యి, ఇంకా ఎవరన్నా ఒకళ్ళిద్దరు మిగిలిపోతే వాళ్ళ కూడా పెట్టుకోండి, రేపు 26వ తారీఖు నుంచి ఎన్యూమరేట్ చేసి అందరికీ రెవెన్యూ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పాం. అది తప్ప? భూమి లేనటువంటి రైతు కూలీలు వాళ్ళకు కూడా 12,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. వాళ్ళకు కూడా 26వ తారీఖున 20 రోజుల ఉపాధి హామీలో చేసినటువంటి నిరుపేదకి 6,000 రూపాయలు సంవత్సరానికి 12,000 కుటుంబానికి ఇస్తామని చెప్తే